పోక చెక్కని బొగ్గన పెట్టుకుంటూ ఆ ఊట మింగినట్లయితే ఖచ్చితంగా నోటి దుర్గంధం తగ్గుతుంది. అదేవిధంగా ఒక లవంగాన్ని తీసుకుని పైనుండేటువంటి ఆ బొటమిని తీసి పక్కన పడేయాలి. లవంగాన్ని బొటమి తీయకుండా వాడినట్లయితే నపుంసకత్వం వస్తుందని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి లవంగం పైనుండేటువంటి ఆ బొడ్డుని తీసి ఆ లవంగాన్ని బొగ్గన పెట్టుకుని రోజు చప్పరిస్తూ దాని ఊటను కనుక తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా నోటి దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది. అదే విధంగా దాల్చిన చెక్క యొక్క ముక్కని తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ ఊట మింగుతూ ఉన్నట్లయితే కూడా మనకి నోటి దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది. జాజికాయ అని మీకు అందరికీ తెలిసినటువంటి వస్తువే. ఈ జాజికాయని ఎవరైతే రెగ్యులర్ గా ఒక బఠానీ గింజ మోతాదు బొగ్గన పెట్టుకుంటూ ఆ ఊట మింగుతూ ఆ నోటి చుట్టూ కూడా ఆ జాజికాయని పెట్టుకుంటూ తిప్పుతూ ఉంటారో వారికి నోటి సంబంధమైనటువంటి దుర్గంధం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరికి చేరదు.